ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నగర ఎన్నికల రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ప్రకటించడం జరిగింది. తదనంతరం ఆశావాహులందరూ కూడా వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు కానివ్వండి, స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి, తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించడం కొరకు పార్టీల తరఫున నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి 11వ తారీఖు నాడు ఎలక్షన్లకు నగరపాలికలు, మెజారిటీ నగరపాలికలు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు పోబోతున్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడి ఈ రాష్ట్రంలోగా ప్రజాస్వామిక పరిపాలన రావాలి, ప్రజాపాలన రావాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేసే ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆశించి ఈ రాష్ట్రంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరికీ కూడా తేటతెల్లమై మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంచుమించు 68% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. వాళ్ళ అదే మాదిరిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఏదైతే 11వ తారీఖు నాడు పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను, అదే మాదిరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రభుత్వానికి, ప్రజాపాలనకు మేము అండగా ఉంటాం, అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో, ఈ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అండగా ఉండడానికి బీసీ కులగణన చేపట్టి మాకు స్వతంత్రంగా రావాల్సిన మా కోట, మా వాటా ఏందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అన్ని విధాల చర్యలన్నీ కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కాబట్టి వాటికి మద్దతుగా మేమందరం కూడా యనమల రేవంత్ రెడ్డి గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు ఇస్తున్న, అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి, 6 గ్యారెంటీలు వాటికి అన్నిటికీ కూడా వారందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో గత 9.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి 17 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణానికి కానీ ఈ ప్రాంతానికి కానీ చేసింది శూన్యం అని చెప్పి మొన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పైన గుణపాఠం చెప్పడం జరిగింది. సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు వారి యొక్క విజయాన్ని వారు చూసిందిగా అనేకంగా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా ప్రజలందరూ కూడా వారి స్థానం ఏందో చూస్తున్నారు. అదే మాదిరిగా ఇవాళ కేటీఆర్ గారు ఆల్రెడీ సిరిసిల్ల మున్సిపాలిటీలో తన ఓటమిని అంగీకరించారు. ఎప్పుడు లేని విధంగా 9.5 సంవత్సరాల కాలంలో విలేకరుల సాక్షిగా విలేకరు మిత్రులని అడుగుతున్నాను. ఇవాళ ఎప్పుడైనా కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణంలో నిద్రదీసి మున్సిపాలిటీ వార్డు మెంబర్ల సెలక్షన్లలో బతిమాలి బామాలి నామినేషన్లు వేసే స్థితికి ఎప్పుడైతే దిగారిండో సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ఓటర్లందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వారి స్థాయి ఏ విధంగా దిగజారిపోయింది. సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని కోల్పోతున్నా నా రాజకీయ మనుగడకు నాకు కష్టమైపోతుంది అని చెప్పి ఇవాళ
ఈ ప్రాంతానికి ముందుగా వచ్చినప్పుడు ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, నా భార్య పిల్లలతో ఇక్కడనే ఉంటా అని చెప్పిన వ్యక్తి, నా పిల్లలు కూడా ఇక్కడనే, మీ పిల్లలతో పాటు నా పిల్లలు కూడా చదువుకుంటారని చెప్పిన వ్యక్తి దాట వేసుకుంటూ పోయిన సంగతి మీ అందరూ కూడా ఏర్పడుకోవాలి. ఇక్కడ ఏదో ఫస్ట్ టైం గెలవగానే ఓ ప్లాట్ కొనుక్కున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు పెరుగుతుందని చెప్పుకున్నాడు తప్ప ఇక్కడ ఎప్పుడు కూడా రాత్రులు నిద్ర చేసిన సంఘటనలు చాలా అరుదు. తన ఎన్నికల్లో కూడా నిద్ర చేసిందని నేను అనుకోను ఇక్కడ. కానీ ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇవాళ ఆగ మేఘాల మీద ఇప్పటి వరకు నాకు తెలిసి 4 విడతలు 5 విడతలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చిండు. వాళ్ళ వచ్చి నిద్రలు తీసిండు. ఇక్కడ తన అనుంగు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చాలామంది క్యాండిడేట్లు దొరకకుంటే ఇళ్లకు పంపి బేరసారాలు బతిమిలాడి బామాలి నామినేషన్లు వేసే పరిస్థితికి ఆయన చేయారండి అని ఇలా సిరిసిల్ల పట్ట ప్రజలందరూ కూడా తెలిసిపోయింది వాళ్ళ. అందుకని చెప్పి నేను సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 9.5 సంవత్సరాల్లో మంత్రిగా వెలగబెట్టినప్పుడు కానీ 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలగబెట్టినప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదని చెప్పి ఆయన మనసుకే తెలిసిపోయింది. అలా తెలిసిపోయి సిరిసిల్ల ప్రజలు ఏ విధంగా మన చీకొడతారో చీతకరిస్తారని చెప్పి అనే తెలుసుకొని ఈరోజు దిగి వచ్చి మొన్నటిదాకా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిండే. ఆ అహంకారాన్ని తగ్గించుకొని కొన్నట్టు అవపడుతుంది. ఇలా కేవలం అది ఎలక్షన్ల వరకే తగ్గించుకుంటాను అనుకుంటా బహుశా నేను. ఇలా మళ్ళా ఏదో సామెత ఉన్నది, కుక్కతో ఒక వంకర అని చెప్పి. పుట్టుకతో వచ్చిన గుణం ఎక్కడ పోతుంది, మళ్ళీ ఎలక్షన్ కాగానే ఓడదాటేదాకా ఓడదాటిన తర్వాత బూడమల్లప్ప చందంగా ఇవాళ వాళ్ళ వైఖరి ఉంటుందని సిరిసిల్ల ప్రజలకు కూడా తేటతెల్లమైంది వాళ్ళు. కాబట్టే ఆయన ఓటమిని ఆయన అంగీకరించిండు. నైతికంగా విజయం ఇలా కాంగ్రెస్ పార్టీని వరిస్తుంది. రేపు పొద్దుగాల సిరిసిల్ల పట్టణ ప్రజలు తప్పకుండా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి తను ప్రయత్నం చేసినా, ఇలా ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బతుకమ్మ చీరల బకాయి పేరిట వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు ఎంచుకున్న సంగతి సిరిసిల్ల పట్టణ వ్యాపారస్తులకు కానీ పద్మశాలి కులబంధువులకు కానీ ఇవాళ ఆసాములకు కానీ కార్మికులకు కానీ అందరికి కూడా తేడతలమైంది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలకు పోలే, ప్రజలే. ఇవాళ కేటీఆర్ గారు మరి మేము బ్లాక్మెయిల్ రాజకీయాలకు పోలే. ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యాపారాలుగానే నడవాలి. వ్యాపారస్తుల్లో కూడా వారికి పార్టీకి అనుబంధాలు ఉంటే అనుబంధాలుగా ఉండాలి. మేము వాటి ప్రజాస్వామ్య పద్ధతి పైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. అలా అందుకే మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఈ ప్రాంత అభివృద్ధి ఇవాళ మేము కక్ష సాధించుకోకుండా బకాయిలను, పద్మశాలి మిత్రులకు రావాల్సిన బకాయిలతో పాటు మళ్ళీ 365 రోజులు వాళ్ళ చేతి నిండా పని ఉండాలని చెప్పి నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు, ఇవాళ ఆ ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్ల పట్టణంలో మేము నేసినమని చెప్పుకోవడానికి, సిరిసిల్ల పద్మశాలి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా గతంలో ఇందిరమ్మ చీరలు ఎక్కడ నేసిందంటే సిరిసిల్ల చేసినామని చెప్పుకోవడానికి నా పద్మశాలి మిత్రులందరూ కూడా, సోదరులందరూ కూడా సిగ్గుపడ్డారు అప్పుడు. కానీ ఈరోజు వాళ్ళ ఆత్మ గౌరవంతో ఆ చీర, ఆ నాణ్యమైన చీర, మా మహిళా తల్లులు ఏదైతే తెలంగాణ ఆడపడుతులు కట్టుకుంటున్న చీర, 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సిన చీరలన్నీ కూడా మేము సిరిసిల్ల పట్టణంలో నేచి మీకు ఇస్తున్నామని చెప్పే విధంగా వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ వాళ్ళకు ఉపాధిని కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే మా ప్లేస్లో టీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, కక్షాధిపతులు ఉంటాం. ఇవాళ మేము ఒకటే ప్రగాఢంగా నమ్ముతాం, ఈ రాష్ట్రంలో 85 నుండి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధే లక్ష్యంగా ఇవాళ సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అవినీతి అక్రమాలే జరిగినాయి. అది రూఢి అయింది కదా. ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 900 పైసలకు ఇల్లు ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఇస్తే ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. మీ హయాంలో రేషన్ షాపులు ఇచ్చిన పాపాన, రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఓలే, ఉన్న రేషన్ కార్డులను తీసేసాం. సిరిసిల్ల పట్టణంలో వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. అడిగిందే తడుగులు అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఇవాళ
గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే మళ్ళా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేస్తున్న పనులే తప్ప ఇవాళ గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకేదో ఉరగబెడుతుంది అనుకుంటే వాళ్ళు చేసింది శూన్యం. కాబట్టి ఇలా మళ్ళీ ఏం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మాకు అండదండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మా యొక్క సంక్షేమాన్ని చూస్తుందని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఒక అవగాహనకు వచ్చింది వాళ్ళు. కాబట్టి ఏదైతే 11వ తారీఖు నాడు సిరిసిల్ల మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. 13 నాడు డబ్బాలు ఇప్పితే సిరిసిల్ల మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఎగిరేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సిరిసిల్ల పట్టణాభివృద్ధికి, సిరిసిల్ల పట్టణంలో ముఖ్యంగా నేతన్నల యొక్క అభివృద్ధికి, వాళ్ళ వ్యాపారాభివృద్ధికి, కార్మికుల అభివృద్ధికి, వీళ్ళందరి అభివృద్ధి కూడా వాళ్ళందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. ఎందుకంటే సిరిసిల్ల పట్టణం బాగుపడాలంటే నేత పరిశ్రమ బాగుపడాలి, దానికి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు అన్ని వ్యాపారాలు బాగుపడాలి. కాబట్టి దానికి ఒక భరోసా ఇవ్వడానికి ఇవాళ యాన్ డిపోను కూడా ఇక్కడ మేము పెట్టినాం. ఇవాళ రేపు రాబోయే కాలంలో ఆ వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మేము పెంపొందించుకోవాలంటే, మేము తీసుకొచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మా వ్యాపార అభివృద్ధికి కావాల్సిన అనేకమైన మూల అంశాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు మేమందరం కూడా కృషి చేసుకోవాలంటే ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్న తరుణంలోనే కేటీఆర్ గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇక్కడికి వచ్చి మకాం వేసిందని చెప్పి నేను భావిస్తున్నాను.